అదేవిధంగా సిలువలో బలియాగమవుతూ అనేక మంది పాపాలను పరిహరించడానికి, అనేక మంది పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ బలియాగాన్ని పూర్తి చేసి సమాప్తమైనది అని పలికాడు. దేవుని వారలాని బట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయం ముగిసిపోతుంది. ఎప్పుడు మన ముగింపు ఉంటుందో మనం చెప్పలేము. యేసుక్రీస్తు ప్రభువారు గుర్తించారు, నా ముగింపు దినములోగా నేను పనిని పూర్తి చేయాలి. పనిని పూర్తి చేశాడు. ఇచ్చిన కాలం కొరకు దేవుణ్ణి సంతోషపెట్టి సమాప్తమైనది అని పలికాడండి. మనం పలకగలమా? ఈ కాలం అయిపోయిందంటే మనకు పోయే కాలం దగ్గర పడిందని అర్థం. పోయే కాలంలో ఏమవుతుంది అని అంటే కాలే కాలం దగ్గర పడిందని అర్థం. దేవుడు దొరికే కాలములో ఆయన్ను వెదకకపోతే ఇదిగో ఖచ్చితంగా కాలే కాలంలోనికి వెళ్ళిపోతామండి. కలకాలం కాలే కాలంలోకి వెళ్ళిపోతాం. దేవుడు మన మీద ఆశ పెట్టుకున్నది లెక్కలేనన్ని ఆశలు పెట్టుకున్నాడు. దేవుడు మన గురించి ఆలోచించిన ఆలోచన ఎన్నో తెలుసండి. లెక్కలేనండి లెక్కలేవు, కోటాను కోట్లు లెక్కలేనన్ని ఆలోచనలు దేవుడు మన మీద పెట్టుకుని పంపాడు అనడానికి ఈ ప్రకృతి నిదర్శనం. నీ మీద లెక్కలేనన్ని ఆలోచనలకు దేవుడుంటే ఈ భూమి మీద దేవుణ్ణి లెక్క చేయకుండా బ్రతుకుతున్నందుకు, దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్న నిన్ను నీవు చనిపోతే దేవుడు లెక్కలేనన్ని సంవత్సరాలు నరకములో వేయకూడదా? న్యాయం కాదంటారా? భూమికి పునాదులు వేసినప్పుడే యోబు గారు వృద్ధుడు అంటున్నాడు అనంటే మన చరిత్ర, మన యొక్క జన్మకున్నటువంటి హిస్టరీ, చరిత్ర ఎంత గొప్పది. ప్రతి మనిషి చరిత్ర పురుషుడు, ప్రతి మనిషి కారణ జన్ముడు, ప్రతి మనిషి ఈ భూమి మీదకి రావడానికి ముందుగానే దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. దేవుడు అనుకుంటే ఈ భూమి మీదకి వచ్చిన వారే మీరు, నేను, అందరం. నీ జన్మకు హిస్టరీ ఉంది. వెళ్ళిపోయిన తర్వాత, మరణం పేరుతో ఈ శరీరాన్ని విడిచిపోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఇది మిస్టరీగా మారిపోయిందే, ఈ మిస్టరీగా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కడి జీవితం ఏ విధంగా తన యొక్క దిశను మలుచుకుంటాడో, తన యొక్క దిశలో ఏ దిశలో వెళతాడో అన్నది చనిపోయేంత వరకు తెలియనటువంటి పరిస్థితి అండి. మనకివ్వబడుతున్న ప్రతి సెకండ్, మనకివ్వబడుతున్న ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు దేవుడు మనకు భిక్షగా వేస్తున్నాడు. కానీ నా కొరకు బ్రతుకుతావని నీకు ఈ సెకండ్ ఇస్తున్నాను, నా కొరకు బ్రతుకుతావని నీకు ఈ రోజు ఇస్తున్నాను. దేవుడు భిక్షగా వేసిన కాలాన్ని లక్షణంగా ఈరోజు ఏం చేస్తున్నాడు? మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆయన దయదలచి నీకు ఇచ్చినటువంటి కాలాన్ని ఆయన కొరకు వినియోగించకుండా నీ కొరకు, నీ సొంత పనుల కొరకు వినియోగించుకుంటే నీకు కాలాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు. దేవుని ప్లేస్లోకి ఎవరిని తీసుకుని వచ్చారు అని అంటే, తల్లి ఒక దేవత అయిపోయింది, తండ్రి ఒక దేవుడు అయిపోయాడు, గురువు దైవం అయిపోయింది, పతియే ప్రత్యక్ష దైవం అయిపోయింది భార్యకి. ఎవరితో నన్ను పోల్చుదురు అంటే, నా రూపాన్ని కాదని, అంటే నా యొక్క మహిమను కాదని నీ కళ్ళ ఎదుట కదలాడుతున్న ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా నన్ను ద్వేషించి? ఎవడైనను క్రైస్తవుడుగా పిలువబడుతున్నప్పుడు ఆ పేరును బట్టి సిగ్గుపడకుండా దేవుణ్ణి మహిమపరచాలి, క్రైస్తవుడుగా బ్రతకాలి అని అంటున్నాడు దేవుడు. నిత్యమైన పేరు, కొట్టివేయబడని పేరు పెడతానన్నాడే, ఆ పేరు ఏదో కాదండి, క్రైస్తవుడు మనమే. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చారండి దావీదు అన్న పేరును బట్టి దేవుడు మహాలోకాన్ని ఇవ్వలేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవుడు క్రీస్తుకు, దేవునికి చేయవలసినటువంటి మేలు ఏదో మనం ఆలోచించాలి. ఇంతకీ క్రైస్తవుడు మేలు చెయ్యాలా? మేలు చేయడం కాదు, ఏ విధంగా చేయాలో కూడా చెబుతున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. సంపూర్తిగా దేవుని వాక్యాన్ని ప్రపంచానికి ప్రకటించి, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మేలు చేసినట్టుగా, ప్రపంచానికి సువార్తను ప్రకటించినట్టుగా మీ శక్తి లోపము లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎంతో మంది దేవునికి దగ్గర చేసి దేవుడిని లోకానికి చేరిపోదాం.
దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నీకున్నటువంటి ఆహారాన్ని ఇతరులకు పెడుతూ నిజంగా ఎంతో మందిని దేవునిలోనికి రప్పిస్తూ అలా దేవునికి ఇష్టకరంగా ఉపవాసం ఉండండి. అంతే తప్ప ఏదో పేరు కోసం నామమాత్రంగా ఉపవాసం ఉండటం దేవునికి ఇష్టం లేదు. కోరుండి ఉపవాసం ఉండటం కాదు, కానీ దేవుని పనిలో ఉండి నువ్వు నోరు కట్టేసుకోవటం, దేవుని పనిలో ఉండి నువ్వు ఆహారాన్ని మరిచిపోవటం నిజంగా దేవునికి ఇష్టకరమైన ఉపవాసం అండి.